Please subscribe to our YouTube channel. Like and share this video. ఎక్కడ ఉన్నవాళ్లము భారతీయులము ప్రపంచానికి గురుస్థానము. ఆచారము, వ్యవహారము. అందరూ మాట్లాడుతుంటారు మూఢాచారాలను. నువ్వెవడరా చెప్పడానికి మూఢాచారము? ఏది మూఢమో ఏది ఆచారమో నీకు తెలుసా? చదివావా నువ్వు? నీకు సంస్కృతం వచ్చా? భాషా జ్ఞానం ఉందా? నోటికొచ్చినట్టు మాట్లాడతావా? మూఢాచారాలు ఎవడు మూఢుడు ఎవడరా? మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అన్నాడు కాళిదాసు. ఒకడు చెప్పినట్టు వింటూ పరిగెత్తేవాడు మూఢుడు అన్నాడు. ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్ను. మర్త్యము మృతి, జీవుడికి మృతి ఉన్న లోకము మర్త్యలోకము. ఆ సత్యేన రజస ఋగ్వేదమైతే వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ, అమృతలోకమును మర్త్యలోకమును రథారూఢుడై సూర్యుడు చూస్తూ ఉన్నాడు, ఆయన పర్యటిస్తూ ఉన్నాడు. అమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితా రథేన దేవో యాతి భువనాని పశ్యన్. ఈ భువనములను చూస్తూ ఉన్నాడు ఆయన, జగచ్చక్షువు అన్నాడు. ఆయనకు 10, ఆయన తర్వాత చంద్రుడు. ఆప్యాయస్వసమేతు తే భిస్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగతే. అది మంత్రము. అయ్యాక 10 లక్షల యోజనముల కింద రాహు ఉన్నాడు సూర్యచంద్రులకు. భాగవతంలో చెప్పేది ఇదంతా. రాహు ఉన్నాడు. కయానశ్చిత్రాభువదూతి సదా వృధః సఖా కయాసి చిష్టయావృత. రాహు కేతం కృణ్వన్న కేతవే పేషో మర్యా అపేషసే సముషద్భిరజాయథా. కేతువు నువ్వెవడురా? చదువుకోకుండా నవగ్రహాలు లేవు, ఇవి లేవు, అవి లేవు, నువ్వెవడు చెప్పడానికి? నీ జ్ఞానము ఎంత? చదువుకో ముందు. నోటికొచ్చినట్టు గ్రహాలు లేవు, ఇవి లేవు, అంత మూడు. ఎవడు మూఢుడు? నువ్వే పెద్ద మూఢుడివి. అంటే నోటికొచ్చినట్లు వింటున్నారు కదా అని చెప్పటం. నవగ్రహాలు లేవు, జ్యోతిషము లేదు. ఎవడో జ్యోతిష శాస్త్రంలో తప్పు చేస్తే అది వ్యక్తిగతం, శాస్త్రి దోషము కానీ శాస్త్ర దోషం కాదు. ఆ వ్యక్తి స్వార్థపరుడై తప్పు చేయవచ్చు. నువ్వు శాస్త్రం లేదనడానికి నువ్వెవరు? ఎటువంటి మహామహులు రాశారు. కాళమాధవీయము కాళిదాసు రచించాడు. ఇంకొక మహాకావ్యము. మహామహనీయులు వరాహమిహిరుడు. ఎటువంటి వాళ్ళు రాశారు. జ్యోతిషము లేదు, ఇది లేదు, అది లేదు, మనిషికి దీనికి సంబంధం లేదు, నువ్వెవరు చెప్పడానికి? అంటే ఏదో ఒక్కొక్కడు పెద్ద ఉద్యమము, వీడే మహాజ్ఞాని అయినట్టు అరకొర చదువులతో నోటికొచ్చినదంతా చెప్పి మన ధర్మానికి మనమే విఘాతకులము. కుఠారమాలకం దృష్ట్వా అన్నాడు. సంస్కృతంలో అద్భుతమైన శ్లోకం ఉంది. ఒకడు ఈ గొడ్డళ్ళు, ఇంకా కర్ర పెట్టక ముందు గొడ్డళ్ళు ఉంటాయి కదా ఇనుపవి, అవన్నీ ఒక తాడుకు వేసుకొని మెడలో వేసుకొని పోతున్నాడట. ఈ ఊరు నుంచి ఆ ఊరికి అడవిలో ఒకడు అమ్మటానికి పోతూ ఉంటే ఒక పిల్ల వృక్షము వణికిపోయింది. అమ్మా చూడవే, వీడెంత భయంకరుడో, వీడు మనకు క్షణములో ప్రాణం తీయగలడు, ఆ ఇనుప గొడ్డలితో కొట్టి అని అంటే తల్లి అన్నది, నువ్వు చిన్నపిల్లవి, ఇంకా నీకు తెలియదు. యస్మదీయో నాస్తి, మనవాడొకడు వాడిలో లోకువై కర్ర దూరకపోతే వాడు మనల్ని ఏమి చెయ్యలేడు అన్నాడు. అంటే మన ధర్మమును మనమే కించపరుచుకోవటం అజ్ఞానముతో, అపరిపూర్ణమైనటువంటి చదువుతో పరమజ్ఞానులమైనట్టు బోధ చెయ్యటము. వాడు మూఢుడు, వీడి ఇది అనాచారం, ఇది మూఢాచారము. వాడు తెల్లవారితే దౌర్భాగ్య పనులు చేస్తున్నాడు. ఖండించు, నీకు నోరుంటే శక్తి ఉంటే చెయ్యి. నీకంతా గుండె ఎక్కడ రావాలి? సాధు పురుషులు హిందువులు నోటికొచ్చింది మాట్లాడితే పాపం అజ్ఞానం వింటుంటారు. రోజు తిరగేసుకుంటూ వేళ్ళు అరిగిపోయి జాతిలో కొన్నాళ్లకు వేలు లేనివాడు పుట్టాడట. ఎందుకు పుట్టాడంటే ఫోన్ ఇట్లా అని 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 వేళ్ళు కరిగిపోయి, ఎవడోడు ఎందుకయ్యా ఇట్లా పుట్టాడంటే మా తాతలందరూ కూడా ఇలా సెల్ ఫోన్లో అని 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 ఇప్పుడు ఆ వేలు లేకుండా పుట్టాడండి, 4 ఏళ్ల వాడే పుడుతున్నాడు. ఎందుకు అని 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 ఎందుకంటే అయిపోయింది అట్లా జీవితం, ఎప్పుడు తలంచుకోవటమే.
తల ఎత్తి బతకరా అంటే వాట్సప్లు, ఫేస్బుక్లు, వీడికి ఇంకొక లుక్కు లేకపోయే, జీవితం అంతా ఇదే. అందులోనే ఎప్పుడు తలదించుకొనే వీడు బతకడం. మెడలు, నరాలు, నొప్పులు, హాస్పిటల్ పాలు. అప్పటి నుంచి వాడికి పరిచర్యలు ఏమి అంటే వంగి 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 వాడు తల ఎత్తుకొని బతకరా అని మానవ జన్మ ఇచ్చారు తల్లిదండ్రులు. వీడెప్పుడు తలెత్తటంలా, వంగే, ఎప్పుడు తల వంచియే. ఈ నరాలు, మెడ నరాలండి, మళ్ళీ డాక్టర్లు ఇవే చెప్తూ ఉంటారు, అట్లా ఎప్పుడు తలంచి చూడకూడదండి అంటే వాడు ఇట్లా పెట్టుకొని చూడటం మొదలుపెట్టాడు. అంటే చూడటం మానటం లేదు, వాడు ఇట్లొంచొద్దు అంటే ఇట్లా పెట్టుకొని చూడటము. ఇప్పుడు దానికి కూడా తయారు చేశారు, ఇట్లా తిప్పినా అట్లా తిప్పినా పెట్టుకోవడానికి వీలైనట్టు మెడ కింద దిండ్లు, ఇక్కడ ఇది తయారు. అంటే మొత్తానికి చూడ్డానికి బానిసవాడు. అట్లా మన ధర్మమును మనము కించపరుచుకోరాదు. Please subscribe to our YouTube channel. Like and share this video.